ఇలా బాగా కనపడుతుంది. తిప్పు ఇంకా తిప్పు. ఏమన్నా తొక్కుపోలేదు, ఇది చెయ్యి కూడా నుగుతుంది. ముందుకు తిప్పు. కొయ్యి. అమ్మో కన్యమ్మ ఉండు. గుండెకాయలు పెట్టకూడదు. గుడ్లు గుడ్ల శన నాటుకోడి పెట్టకూడదు. ఇది రాళ్ళ గుండెకాయ చాలా రోజులు నాటుకోడినే. ఇప్పుడు పిచ్చింది కదా, అది తీవాలే, లేదంటే చేదు వచ్చేసి ఇక్కడ అది తీవాలే, నీట్గా తీవాలి. చేదు కొట్టు సరేనా? ఎవరైనా కోడి కోసుకునేటప్పుడు అది ఖచ్చితంగా తీవాలి, లేదంటే కన్నా మనకి చేదు వచ్చేసి మొత్తం అంతా కూర పాడైపోతుంది. మనకైతే కోడి అయితే క్లీనింగ్ అయిపోయింది, కట్ చేయడానికి రెడీగా ఉంది. చూడండి, కోడి గుడ్లు, కోడి సేన, దొండకాయ. నాటుకోడి అంటే ఇంకా దాని టేస్ట్ వేరే. ఇంకా దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ సూపర్ ఉంటాయి. గుండెకాయ దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసి చెత్తగా లోపల ఉన్నది అంత నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే బాగోదు. ఇంకే మా తాతబాయి మనం చాలా కష్టపడతాడు కోడిని వేసేటప్పుడు. అన్ని క్లీన్ చేస్తాడు, మంచిగా ముక్కలు కొడతాడు. వచ్చిన తర్వాత మీకు ముక్కలు కూడా కొట్టి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ముక్కలు నీట్గా కొడతారు. సో నాటుకోళ్ళు కోడిగుడ్డు కూడా ఉన్నది. కోడిగుడ్డు లోపల చిన్న చిన్న గుడ్లు చాలా బాగుంది. కోడి ముక్కలు కొట్టుకునేదానికి రెడీగా ఉండాలి. ఇంకా ఇప్పుడు ముక్కలు కొట్టేది అయితే మొదలుపెట్టినాము. నాటుకోడి కోయాలంటే చాలా కష్టంగా ఉంది. బోన్స్ చాలా గట్టిగా ఉన్నాయి కదా. చూడు, మా ఫ్రెండు 2 కత్తులు వాడుతున్నాడు, చిన్న కత్తి పెద్ద కత్తి, అయినా కూడా తగ్గట్లేదు. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఎందుకు తెలుసు కదా. ఏదో తెలిసింటే చెప్పండి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మా రూమ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత కష్టపడుతున్నాడు, లెగ్ పీస్ కూడా తెగట్లేదు. అయ్యో, కోసేటప్పుడు చాలా కష్టంగా, తినేటప్పుడు దాని టేస్టే వేరే. ఇంకా టేస్ట్ ఒక లెవెల్, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. కోసేటప్పుడు కష్టం. నాటుకోడి తినేటప్పుడు ఆ స్కిన్లోనే మనకు అంత టేస్ట్ ఉన్నది. ఎందుకంటే దాన్ని బాగా మనం కాల్స్తాం కదా, కాల్చి తర్వాత పసుపు పూస్తాం కాబట్టి దాంట్లోనే బాగా టేస్ట్ ఉంటుంది. స్కిన్ పడైపోదు ఎప్పుడు నాటుకోళ్ళు. ఇంకోటి కష్టపడదంటారు నాటుకోడి, చాలా కష్టం. మామూలుగా రాదు, చాలా కష్టం. తోలు కుయ్యి తోలు కుయ్యి, దాంట్లోనే టేస్ట్ ఉన్నది. పడేది దాని తోలు. ఇప్పుడు దీన్ని కొట్టుకో. అక్కడ ఇద్దరు కష్టపడుతున్నారు. గట్టిగా ఉంటుంది, కొట్టాలి. ఇంకా ఎర్రగా నాటుకోడి దాని టేస్ట్ వేరు, ఇంకా ఉంటుంది. కండక్క ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలబ్బా. మామూలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలువ ఉన్నది వేస్తే బాగుండదు టేస్ట్. ఫ్రెష్ కోడి కదా, ఫ్రెష్దే వేస్తాం. తోలు కోసి మళ్ళీ దాన్ని పడేద్దా? తినాల, బాగుంటుంది. నాటుకోళ్ళ తోలే టేస్ట్. ఓకే, లాస్ట్ ముక్క తర్వాత అయిపోయింది కటింగ్. ఇంకా ఓకే, కొంచెం కష్టపడు, 2 నిమిషాలు కష్టపడి అయిపోతుంది. సారీ ఏమనుకోద్దా. ఇంకా వచ్చేసింది, ఆఖరికి వచ్చేసింది. పాపం కష్టపడి కొట్టేసాడు అంతా. కొట్టుకుంటా 2 ముక్కలు కొట్టుకు అయిపోతుంది. చాలా అంత వచ్చిందని చెప్పు. 5 కేజీలు వచ్చింది. చూడండి ఎంత చికెన్ వచ్చిందో. చికెన్ అయితే చాలా బాగుంది, నాటుకోడి చికెన్. ఇవి గుడ్లు. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ నాటుకోడి చికెన్ వండిన వీడియో
పెడతాను ఎలా వండుతాను అక్కడ ఉంటావా తర్వాత నెక్స్ట్ వీడియో అలాగే బాగా 5 నిమిషాలు ఉందో నేను కంట తీసేది నాటుకోడి చికెను దీనికి తోడు రాగి సంగటి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.